కాపీ చేస్తున్నావు? లేదక్క, నేనెందుకలా చేస్తాను? నేను మీకు హెల్ప్ చేస్తాను. అలా చేస్తూ చేస్తూ మీ దగ్గర పనులు నేర్చుకుంటాను. నో థ్యాంక్స్. నువ్వు చేయాల్సిన సాయం కన్నా చాలా ఎక్కువ చేసావు. నేనిప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాను. అక్క ప్లీజ్, మీరు చేసేది చూస్తూ నేను కూడా పని చేస్తూ నేర్చుకుంటాను. నువ్వు అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నోరు మూసుకొని చూసి నేర్చుకో. కానీ అక్క, ఎదుటివారు చేస్తుంటే చూడడం మాత్రమే కాకుండా ప్రయత్నించడం వల్ల త్వరగా పనులొస్తాయి, అవునా? యు డూ వాట్ యు వాంట్, ఓకే? నన్ను నా పని చేసుకోనివ్వు. నాకు బోల్డ్ అని పనులున్నాయి. అక్క. లవ్లీ, నన్ను నా పని చేసుకోనివ్వు. అలాగే అక్క, మీరెలా చెప్తే అలా. కానీ ఒక కండిషన్. ఈ రోజు మా ఇంటికి వెళ్తున్నాను కదా పిండి వంటల విందు కోసం, అప్పుడు మీరు నాతో రావాలి. ఏంటి? నీ మైండ్ పనిచేస్తుందా? నీతో మీ ఇంటికి రావడం కన్నా ఇక్కడ ఆకలితో చావడమే మేలు. అక్క, మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నానంటే, మీరు గనక అక్కడికి వచ్చారంటే ఇలా ఆకలి బాధతో ఈ ఇంట్లో పనిచేయాల్సిన అవసరం లేదు, అందుకని. అక్కర్లేదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. అట్లీస్ట్ కాసేపైనా నేను ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మాయి ప్రియా, తను ఓ ఆచారాన్ని పూర్తి చేసేందుకు పుట్టింటికెళ్తుంది. తారా అబ్బాయిలు తీసుకువెళ్లేందుకు వస్తున్నారు. నువ్వు తనని త్వరగా రెడీ చేసి తీసుకురా. అలాగే అన్ని అర్థమయ్యేలా చెప్పు. అలాగే అత్తయ్య గారు. గుడ్. ఈ విధంగానైనా ప్రియా అక్కతో కాసేపు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. మళ్ళీ నాకే అప్పగించారు. ఎందుకు? అక్క, ఇక వెళ్దామా? నన్ను త్వరగా రెడీ చేయండి. పద. అత్తయ్య గారి మాట కోసమే నేను నీతో వస్తున్నాను. పెద్దమ్మ, పెద్దమ్మ, ప్రియా చిన్నమ్మ మిమ్మల్ని కార్తిక్ బాబాయ్ రూమ్ కి రమ్మంది. సరే మంచిదన్ను, నువ్వు వెళ్ళి ఆడుకో. అక్క, ప్రియా మనల్ని ఇలా కార్తీక్ గదిలోకి ఎందుకు రమ్మనుంటుంది? అదే అర్థం కావటం లేదు. అరే సిమ్రన్, ఆ విషయం మన కార్తీక్ రూమ్ కి వెళ్తేనే కదా తెలిసేది. పదండి వెళ్దాం. సరే పదండి. ఏమైంది ప్రియా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? లవ్లీ మళ్ళీ ఏదైనా పిచ్చి వేషం వేసిందా? ఇంతవరకు లేదు. నేను మిమ్మల్ని మరో పని కోసం ఇక్కడికి రమ్మన్నాను. ప్రియా, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? అయ్యో అక్క, అత్తయ్య లవ్లీని పుట్టింటికి పంపేందుకు ఆచారం ప్రకారం రెడీ చేయమని నాకు ఆర్డర్ వేశారు. కానీ ఎలా చేస్తారో నాకు ఐడియానే లేదు. పైగా నా పెళ్లిలో ఇలాంటివన్నీ లేవు. మా అమ్మ నాన్నలు లండన్ లో ఉన్నందువల్ల నేను వెళ్ళలేదు. ఏం లేదు ప్రియా, ఓ మంచి చీర చూసి తనకి కట్టించు. ఆ తర్వాత కాస్త మేకప్ వేసి మ్యాచింగ్ గాజులు నగలు వేయించంతే, అయిపోయింది. అంతేనా? అక్క, నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మధ్యలో మాట్లాడుకో. అదేదో మేమే డిసైడ్ చేస్తాం. బ్యాక్. నీ పెళ్లి డ్రెస్సులన్నీ ఎక్కడున్నాయి? నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నవి. అది అక్క. ప్రియా, ఒక్క నిమిషం. అక్క, ఇందులో చీరలు లేనే లేవు. నేనదే చెప్పబోయాను, కానీ నన్ను మీరు మాట్లాడొద్దన్నారు. ఓకే ఓకే.
కానీ ఇక్కడ అన్ని డ్రెస్లే ఉన్నాయి కదా. నౌ వాట్ కెన్ వి డూ? అది ప్రియా, వాళ్ళ అమ్మగారు తను డ్రెస్లే వేసుకుంటుందని తనకి చీరలు పెట్టి ఉండరు. పర్వాలేదు, ఇందులో ఓ మంచి డ్రెస్ చూసి తనని వేసుకోమను. ఇది బాగుందా? చాలా బాగుంది. అక్క, డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసాం, కానీ ఈ ఆచారంలో ఇంకేం చేయాలి? పెళ్లి ఏర్పాట్లప్పుడే మేము దీని గురించి కూడా అన్ని సిద్ధం చేసి ఉంచాం. ఇంకా పళ్ళు, స్వీట్స్ తెప్పించి పెడితే చాలు. అన్ని ఐటమ్స్ ఎందుకు? వాళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మ నాన్నలిద్దరే. నీకు ఎవరైనా అన్నా చెల్లెలు ఉన్నారా? ఉన్నాడుగా, మా బ్రదర్ అభయ్ అన్నయ్య, తారా వాళ్ళ హస్బెండ్. అయితే గౌరక్క, మనం వాళ్ళ కోసం కూడా గిఫ్ట్లు షిఫ్ట్లు లాంటివి పెట్టాలి కదా. పెళ్లిలో మన బంధువుల కోసం కొన్ని షర్ట్ పీసులు, ప్యాంట్ పీసులు తెప్పించాము. అందులో మంచివి చూసి నేను మీకు ఇస్తాను. సరే అక్క, ఈ మహారాణి గారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఇంకేముంటుంది ప్రియా, వాళ్ళమ్మ వాళ్ళు తన కోసం పిండి వంటలు బాగా చేస్తారు. తనేమో తృప్తిగా తినొస్తుంది. అది లవ్లీ, నేను చెప్పేది ఏంటంటే ఇంట్లోంచి వెళ్లే ముందు అత్తగారు మావగారు కాళ్ళకి దండం పెట్టి మరి వెళ్ళు. ప్రియా, నువ్వు తనని రెడీ చెయ్యి. ఈ లోపు మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. దయ్యా, నువ్వెలా పరధ్యానంగా నిలబడ్డా? ఏం లేదు వదినా, ఏదో ఊరికే. ఏ కార్తీక్ బాబు, నువ్వు మాటల్లో చెప్పకపోయినా నాకు నీ మనసులో ఉన్నదేదో తెలిసిపోతుంది. నేను ఇప్పుడు చెప్పనా నీ బుర్రలో గందరగోళం జరుగుతుంది. చెప్పమన్నానుగా. ఏం లేదు వదినా, కాస్త నర్వస్ గా ఉన్నాను. నర్వస్ ఎందుకు? ఈరోజు చేసే కార్యక్రమంలో లవ్లీ ఏదైనా పొరపాటు చేస్తుందేమోనని. సరిపోయింది. ఏ పిల్లగా, ఇంత చిన్న విషయానికి నువ్వంత పెద్దగా ఆలోచిస్తున్నావేంటి? అయినా తను చేయాల్సిన పనే ఉంటుంది. ఉదయాన్నే వెళ్తుంది, సాయంత్రానికి వచ్చేస్తుంది, అంతే. వదినా, నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. లవ్లీ గురించి నాకు చాలా బాగా తెలుసు. పనిని పాడు చేయకుండా సక్రమంగా చేయటం తనకి రానే రాదు. తనకున్న అలవాటు వల్ల అమ్మకి ఎప్పుడు కోపం వస్తుందో ఏంటో తెలియట్లేదు. అవును, తనతో ఎప్పుడు ప్రాబ్లమ్సే. నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఏ లవ్లీ, నువ్వు బయటకు ఎందుకు వచ్చావు? నీతో ప్రియ చెప్పింది కదా గదిలో నుంచి బయటికి రావుతని. మరి అక్క, సారీ అక్క, నేను లోపలికి వెళ్తాను. మీరు నా గురించి ఇలా అనుకుంటున్నారు కదూ? నేను వెళ్తే ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చని. నీ మెదడులో ఇలాంటి స్టూపిడ్ థాట్స్ ఎందుకు వస్తాయి? వెళ్ళు, నీ రూమ్ లోకి వెళ్ళు. ఏ కార్తీక్, తను ఎందుకు అలా కోపడతావు? మరేం ఏ లవ్లీని తీసుకెళ్లేందుకు ఎవరో వచ్చినట్టున్నారు. పద పద. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకు నేను చెప్పాను కదా గది నుండి బయటికి వెళ్ళొద్దని. కింద నీకోసం తారా అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారు. అది అక్క, నేను అక్క, మీరు మేకప్ చాలా బాగా చేస్తారు. మేకప్ లో ఏదైనా కోర్స్ తీసుకున్నారా? చూడు లవ్లీ, నీ పొగడతలకు నేను పడ్ను. ముందు ఫాస్ట్ గా రెడీ అవ్వు, ఓకే? అక్క, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా అది? నేనిప్పుడు మా ఇంటికి ఒక్కదాన్నే వెళ్ళాలా? లేదు లేదు, నీతో పాటు ఇంటి వరకు మేళ తలాలు వస్తాయి. కిందే ఉన్నారు, పద. నిజంగానా? ఆపు, నువ్వు ఒక్కదానివే వెళ్తావు. సాయంత్రం కార్తీక్ నేను తీసుకొస్తాడు. ప్రియాక్క, మీరు నాతో పాటు రండి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అత్తగారిని నేను పర్మిషన్ అడుగుతాను. చూడు లవ్లీ, చిన్నపిల్లలా ప్రవర్తించుకు. నేను ముందే చెప్పాను నీతో రావడం నాకు ఇష్టం లేదని. అదే కాక నాకు బోల్డ్ అని పనులున్నా, ఐఎమ్ బిజీ. ప్రియాక్కకు నా మీద కొంచెం కూడా కోపం తగ్గలేదు. అత్తగారు చెప్పారని రెడీ చేస్తుంది, కానీ నా మీద ఇష్టంతో కాదు. అక్కయ్య, నేను చేసిన తప్పు వల్ల మీకు పడ్డ శిక్ష గురించి ఆలోచిస్తుంటే నాకు ఎంతగానో బాధగా అనిపిస్తుంది. చాలా గిల్టీగా ఉంది. దయచేసి మీరు నన్ను క్షమించండి ప్లీజ్. చాలు లవ్లీ, నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నేను అవన్నీ మర్చిపోలేను. నీ వల్ల నేను పడిన ఆ మాటలన్నిటినీ. నీ మేకప్ పూర్తయింది, కిందకొచ్చాయి. ఒకవేళ నేను వెళ్ళిపోతే
ప్రియాకయ్య తినకుండా ఉండిపోతుంది, పస్తుంటుంది. లేదు, ఏదో ఒకటి చేసి తను తినేలా చేస్తాను. నేను అక్కను పస్తుండనివ్వను, ఎలాగైనా సరే. అంకుల్, నేను లవ్లీకి అన్నయ్య లాంటి వాడిని. అందుకే ఆచారం ప్రకారం నేను తన్ని పుట్టింటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. రక్త సంబంధాలను మించి కొన్ని అనుబంధాలు మనుషులకుంటాయి అన్నవే కదా, ఇంకే. తారా, అత్తయ్య గారికి అతి ఎమోషన్స్ ఇష్టం ఉండదు. నిదానంగా నడు. అలాగే వెళ్లే ముందు అత్త మామల ఆశీర్వాదం తీసుకో, ఓకే? ఎలా ఉన్నావు అబ్బాయి? తీసుకో బాబు, ఇది ఓ చిన్న బహుమానం మీకోసం. సంతోషంగా ఉండు. మీదే నాకు చివరి అవకాశం. ఇప్పుడు నేనేదో ఒకటి చేయకపోతే ప్రియా అక్కయ్య ఇక్కడే ఉండిపోతుంది. ఈ రోజంతా పస్తుంటుంది. ఏదో ఒక ప్లాన్ చేసి అక్కయ్య నాతో పాటు తీసుకెళ్ళాలి. అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. అదేంటంటే సాంప్రదాయం ప్రకారం పంపే వస్తువుల్ని చూపించు. అన్ని ఏర్పాట్లు చేశానత్తయ్య, ఒకసారి మీరు చూడండి. థ్యాంక్ గాడ్, నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాను. కనీసం నాకు ఒక రోజైనా బ్రేక్ దొరుకుతుంది. లవ్లీ, ఏంటి అలా మాట్లాడుతున్నావు? తోరా, మాట్లాడకుండా నేను తాను అంటే తందానాను. ఇప్పుడు కార్తీక్ ఆఫీస్కి వెళ్తాడు, అందుకని నేను ఒక్కదాన్నే మీతో రావాలి. అవునా? అమ్మాయితో పాటు ఈ ఆచారంలో అత్తవారి తరఫున ఎవరూ రారా? మంచిదే కత్తారా, ఎవరూ రారు. కనీసం అక్కడైనా నేను నాకిష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండొచ్చు. లవ్లీ, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ప్రియా, అత్తయ్య, నువ్వు లవ్లీతో తన పుట్టింటికి వెళ్ళు. అత్తయ్య గారు, నేను ఇంకా ఇంటి పనులు ఏవీ పూర్తి చేయలేదు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేనెలా వెళ్ళగలను? పర్వాలేదు, పనులు మిగిలుంటే మిగతా కోడళ్లు పూర్తి చేస్తారు. అదీ కాకుండా ఈ వారం లవ్లీ బాధ్యత అంతా నీదే కదా. పైగా తనతో పాటు మన ఇంటి నుంచి ఎవరు వెళ్ళకపోతే వియ్యంకుల వాళ్ళు తప్పుగా అనుకుంటారు. వెళ్ళు, త్వరగా రెడీ అయి కిందకి రా. అమ్మాయి గౌరీ, ఈ సామాన్లన్నీ తీసుకొని మీరు అటు వచ్చేయండి. అబ్బాయి, అన్నగారికి వదిన గారికి నా మాటగా చెప్పండి. కార్తీక్ రాలేకపోయాడని, తనకు ఆఫీసులో పనుందని. కానీ తను సాయంత్రం లవ్లీని తీసుకురావడానికి వస్తాడని చెప్పండి.
దీర్ఘ సుమంగళి భవ, చల్లగా ఉండు. త్వరగా ఇంటికి వచ్చేయాలి. సుఖంగా ఉండు. ఇప్పుడు ప్రియా అక్క రోజంతా లవ్లీకి బందీనే. నిజం చెప్పనాక మా ఇంటికి రావడం ఆనందంగా ఉంది. ఎందుకో చెప్పనా, మీరు వద్దన్నా నేను చెప్పకుండా ఉండలేను. ఈ రోజు మా అమ్మ నా కోసం ఇష్టమైన వంటలన్నీ చేసింది. నేను బాగా తింటాను. లవ్లీ, ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. నేను నీకు అప్పుడే చెప్పాను కదా, నీకు ఆల్రెడీ పెళ్ళయింది. నువ్వు కౌశిక్ నివాసంలోకి వచ్చిన కొత్త కోడలివి. సో ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. లవ్లీ తోడుకోళ్ళా లేక రెండో అత్తగారా? అరే నా చిట్టి తల్లి, ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ని నేను హ్యాండిల్ చేయలేను, చాలా కష్టం. ఇంటి దగ్గర కూడా చెప్పాను, అయినా ఇలా బిహేవ్ చేస్తుంది. తన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. నిజమే, ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ లవ్లీని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. ఎలా ఉన్నావు తల్లి నువ్వు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. అమ్మా నాన్న ఎక్కడున్నారు? వాళ్ళు నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి నువ్వు పిలిచి చూడు, పరిగెట్టుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తారు. వద్దు, నేను వెళ్ళి కలుస్తాను. మీరు ఎరవకండి, నేను వెళ్ళి చూసొస్తా. సరే తల్లి. అమ్మ మీరు నుంచున్నారే, కూర్చోండి. అలాగే. అరే సుశీల, బంధువులకి జ్యూసులు స్వీట్లు తీసుకురా. తినండి అమ్మగారు. ఈ రోజంతా నువ్వు భోజనం అనేదే ముట్టుకోవద్దు.